హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికాస్ పల్లవి వ్లాగ్స్. ఇక నెక్స్ట్ డే అయితే మేమైతే బోనాలు చేసుకున్నామని చెప్పిన కదా. ఇక ఈ బోనాలు అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే తీసుకొస్తారు. ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాకిలి ముందైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇక్కడనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర శివసత్తులు అయితే బోనాలు అయితే ప్రిపేర్ చేసుకొని వాళ్ళు 2 బోనాలు, మా అక్కది ఒక బోనం, 3 అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిళ్ళు. ఇక ట్రాన్స్జెండర్స్ కదా వాళ్ళైతే మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొడతారు కదా, అట్లా కొట్టుకొని అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వీళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ డీజే దగ్గరికి వెళ్తారు. ఆల్మోస్ట్ అయితే అక్కడికి 7 అయిపోయింది. అందరైతే బోనాలు తీసుకొని రెడీగా అవుతున్నారు. డీజే దగ్గర రోజులు అయితే చాలా మంది వచ్చిళ్ళు. అక్కడనైతే డ్యాన్స్ వేసుకుంటూ అందరినైతే ఏ వాడ నుంచి ఆ వాడ వాళ్ళైతే డీజే దగ్గరికి అయితే రమ్మన్నారు. అంటే ఒక్కొక్క వాడ నుంచి అయితే బోనాలు ఎత్తుకొని అందరైతే కలిసి శివసత్తులు అయితే కూడా బాగానే డ్యాన్స్ వేసిళ్ళు. ఇంకా అంటే కొంచెం వెలుగున్న పూట అయితే బయటికి వెళ్తే ఇంకా మంచిగా అందరికి అయితే ఎంటర్టైన్మెంట్ ఉండు. కొంచెం చీకటి అయిపోయేసరికి అందరైతే డల్ అయిపోయారు. వేలేరులోనే ఫస్ట్ పెద్దమ్మ పండుగ ఈసారి జరుగుతుంది కాబట్టి చాలా గ్రాండ్ గా అయితే చేసిళ్ళు. అంటే ఉన్నంతలో అయితే గ్రాండ్ గా అయితే చేసిళ్ళు. ఆ డ్యాన్సులకు డీజే సౌండ్లకు అయితే ఊరంతా ధ్వనించింది. బోనాలు అయితే ఊరంతా తిరుక్కుంటూ బొడ్రాయి దగ్గరికి అయితే చేరుకున్నాయి. చేరుకున్న తర్వాత అక్కడైతే కొద్దిసేపు ఆగినాయి బోనాలు. ఇంతకుముందు అయితే కళాకారులకు అయితే స్పేస్ ఇవ్వలేదు ఎగరడానికి, అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి. అందుకోసం అని అయితే కొంచెం ముందే డీజే ఆపి ఇక వీళ్ళకైతే కొంచెం స్పేస్ ఇచ్చిళ్ళు. ఎందుకంటే వీళ్ళని తీసుకొచ్చి పెర్ఫార్మెన్స్ చేయించడానికే కాబట్టి అందుకోసమని వీళ్ళనైతే కొంచెం సేపు పోతురాజులని శివసత్తులని అయితే కొంచెంసేపు ఆపి మరి వాళ్ళనైతే పెర్ఫార్మెన్స్ చేయడానికి అయితే పిలిచిళ్ళు. అక్కడనైతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే వీడియో సరిగ్గా అయితే తీయనికి రాలేదు. అయితే కొంచెం అయితే తీసాను. కాకపోతే ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికే చూస్తారు. కొంచెం సేపు పోతరాజులతో కూడా వాళ్ళు కూడా ఎగిరారు. ఎగిరిన తర్వాత ఇక తల్లికి శాంతించేటట్టు ఒక డ్యాన్స్ అయితే చేస్తామని చెప్పిళ్ళు. ఇక అట్లా అందుకోసమని కొంచెం పసుపు చల్లి ఇక రాక్షసుని వేషం వేసుకున్న అతని పైన అయితే దాడి చేసిళ్ళు. అమ్మవారిలాగా చేసిన వాళ్ళైతే చాలా బాగా చేశారు ఇద్దరైతే. మధ్యలో నేనైతే కాళ్ళ నొప్పులు వస్తానే నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ గుడి మా ఇంటి దగ్గరనే కాబట్టి గుడి దగ్గరికి వచ్చిల్లంటే మళ్ళీ వచ్చిన గుడి దగ్గరికి నేను వచ్చేసరికి లోపలికి అందరూ బోనాలు అయితే తీసుకొచ్చి రౌండ్లు అయితే తిరుగుతాళ్ళు. రౌండ్లు తిరిగిన తర్వాత బోనాలు అక్కడ పెట్టి
పళ్ళు పెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు వేసిన తర్వాతనే ఎవరు బోనాలని ఇంటికి తీసుకొస్తారు. ఇక మా అమ్మకైతే ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చినాయండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళైతే బోనాలు అయితే తీసుకొచ్చిళ్ళు. ఇట్లా గొర్రెలను ఇట్లా కోసిళ్ళు. ఇక తినే ముందైతే మా అమ్మమ్మ అయితే మొక్కుకుందట పెద్దమ్మ తల్లికి బియ్యం పోస్తా అని. అందుకోసమని అయితే వచ్చినాం అందరం. ఇక చీర పెట్టి అట్లనే ఎంత ఎత్తు పెట్టిల్లో చూడండి, అందరు బియ్యం పోసిళ్ళు. అక్కడ మేము వచ్చేసరికి అయితే చాలామంది అయితే బియ్యం పోసిళ్ళు, ఎంత ఎత్తు పోసిల్లో చూడండి. ఇక మా అమ్మనైతే చీర పెట్టి దానిపైన జాకెట్ ముక్కేసి అయితే మా అమ్మ అయితే బియ్యం అయితే పోస్తుంది. ఇక మా అమ్మ అయితే బియ్యం పోసిన తర్వాత ఇంటికి వెళ్ళి అయితే అందరం అయితే తిన్నాం. తల్లి అయితే మంచిగా డెకరేషన్ చేసేసరికి మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి మీరు కూడా. పెద్దమ్మ తల్లి అయితే వేలేరులో అయితే ఫస్ట్ టైం చేస్తారు పండగ. ఇక మంచిగా అయితే అనిపించింది. అందరైతే సంతోషం పండుగ అయితే చేసుకున్నారు. అందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అయితే తల్లిని అయితే కోరుకుందాం. పెద్దమ్మ పండుగ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే శ్రీరామనవమి. అయితే మా అక్క వాళ్ళైతే లక్ష్మణునికి అయితే వెండి కిరీటం పెడుతున్నాం ఉండండి అని అంటే మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్క వాళ్ళైతే ఇంట్లో నుంచి వెండి కిరీటం అయితే తీసుకొని దేవుని దగ్గరికి అయితే వెళ్ళిళ్ళు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.